పునర్వ్యవస్థీకరణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. 4గురిని మంత్రి స్థానం నుండి తప్పించి 6గురికి కొత్తగా అవకాశం ఇవ్వనుంది. టీపీసీసీ కూడా మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. వారం 10 రోజుల్లో మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. 4గురిని మంత్రి స్థానం నుండి తప్పించి 6గురికి కొత్తగా అవకాశం ఇవ్వనుంది. టీపీసీసీ కూడా మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. వారం 10 రోజుల్లో మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే 4గురికి మంత్రి పదవి స్థానం నుంచి తప్పించి కొత్తగా 6గురికి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తాడు. శ్రీనివాస్, లక్ష్మి, తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనికి ముహూర్తం డిసెంబర్ 9వ తేదీన కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మరి ఇప్పటికే 16 మంది మంత్రులుగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొక 15 మంది కూడా మంత్రులుగా ఉన్నారు. సో మొదటిసారి 11 మంది మంత్రులతో తెలంగాణ కేబినెట్ విస్తరించిన సంగతి మనకు తెలిసిందే. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొక 11 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మరొక 3 కూడా చోటు కల్పించిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే 3వసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కూడా మంత్రిగా అజారుద్దీన్ కూడా చోటు కల్పించిన సంగతి మనకు తెలిసింది. అయితే ఓవరాల్ ఇప్పటికి 16 మంది మంత్రులను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం మరొక 2 కూడా కేబినెట్లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఖాళీగా ఉన్న 2 బెర్తులు కూడా ఫుల్ఫిల్ చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అదే క్రమంలో టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే క్రమంలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా మరి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా మరొక సీనియర్ మంత్రి కూడా ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి మరి టీపీసీసీ అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. వారిలో ముఖ్యంగా తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులుగా మంతని ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అవకాశం కల్పిస్తారని కూడా టీపీసీసీ బాధ్యతలు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అదే క్రమంలో ఇక మరికొంతమందికి కూడా
అంటే ఒక నలుగురికి ఉద్వాసన చెప్తున్నట్టు కూడా మంత్రివర్గం నుంచి తప్పించే యోచనలో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. వాటిలో ముఖ్యంగా మరి జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, తర్వాత ఇక కొండ సురేఖ గారు కావచ్చు, తర్వాత పొన్నం ప్రభాకర్, వీళ్ళ ముగ్గురు నలుగురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో వీళ్ళు కొంత గత 2 ఏళ్ళుగా కూడా మంత్రివర్గంలో చోటు కల్పించినప్పటికీ సో కొంత కాంగ్రెస్ ప్రభుత్వంకి అప్రతిష్ట కావచ్చు, కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత విమర్శలు ఎదురయ్యే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత పార్టీ కావచ్చు ప్రభుత్వానికి ఇబ్బంది కలుగజేస్తున్నాయి కనుక సో వాళ్ళని మంత్రివర్గం నుంచి పంపించి మరి వేరే కొత్తగా బాధ్యతలు అప్పగిస్తారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనను ఏఐసిసిలోకి తీసుకొని మరి ఆయనకు తగ్గ జాతీయ రాజకీయాల్లో వాడుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి డిసెంబర్ 7కు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతున్నాయి. అలాగే మరి జూన్ 9న డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ బర్త్డే ఉంది కనుక సో మంత్రివర్గ విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కూడా ఇటు రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి ఇప్పటికే మరి నిర్ణయం చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి మంత్రివర్గ విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక ఇద్దరికి కొత్త వారికి అవకాశం ఇస్తూ 4గురికి ఉద్వాసన చెప్తూ సో 6గురిని కొత్తగా క్యాబినెట్లో పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కూడా మరి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.